రాణా అయూబ్ అనే మహిళా జర్నలిస్టు స్ట్రింగ్ ఆపరేషన్లో గుజరాత్ అల్లర్ల వెనక ఉన్న గుట్టును రట్టు చేసింది. ఆమె చేసిన సాహసంపై గుజరాత్ ఫైల్స్ అనే బుక్ కూడా వచ్చింది. అది దేశంలో పెద్ద సంచలనమే సృష్టించింది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మోడీని మౌత్ కా సౌదాగర్ అని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ వృద్ధ నాయకత్వం మొత్తం సోనియా గాంధీకి అడ్డుపడి, అలా అయితే మోడీకి హిందూ ఓటు బ్యాంకు పోలరైజ్ అయ్యి బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని రాంగ్ అడ్వైజ్ ఇచ్చారేమో అనిపిస్తుంది. అదే కాంగ్రెస్ పతనానికి కారణం అయింది కూడా. నిజానికి గట్టి సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించకుండా గట్టి విచారణ చేసి చర్యలు తీసుకుని ఉంటే అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ప్రధాని మోడీ జైల్లో ఊచలు లెక్క పెట్టేవాడు అంటారు చాలా మంది. కానీ ఇప్పుడు అలాంటి సాహసమైనా ఎవరైనా చేయగలరా? అలా ఆలోచన ఎవరైనా చూపెట్టగలరా? ఆయన జైల్లో అనే ఊహ ఎవరికైనా తట్టగలదా? అసలు ఆయన ఒక దైవాంశ సంపుతుగా పరిగణిస్తున్న భారతీయ ఆత్మ చుట్టూ ఆయన ఉన్నాడు ప్రస్తుతం. కాబట్టి ఆయనకి జైలు ఊచలు అనే పదం మనం మాట్లాడితే కూడా నిజంగా భారతీయ పౌరుడిగా దేశద్రోహం కేసులు పెట్టే పరిస్థితే కనిపిస్తుంది తప్ప ఆయన తప్పులు అనేటటువంటి ప్రజాస్వామ్య వాతావరణం అయితే మాత్రం భారతదేశంలో ప్రస్తుతానికైతే లేదు. అదే ఈ దేశానికి పట్టిన దుర్గతి అని అనుకోవచ్చు. అది ఈనాటిది కాదు.